ఒక డిగ్రీ జేఎల్ రాసే అభ్యర్థి అన్నీ రాస్తాడు. పీజీటీ రాస్తాడు, టీజీటీ రాస్తాడు, జేఎల్ రాస్తాడు, డిఎల్ కూడా రాస్తాడు, 4 రాస్తాడు. అంటే మ్యాక్సిమం హైయెస్ట్ రాసిన తర్వాత హైయెస్ట్ నుంచి 4 ఒకటే క్యాండిడేట్ 4కి ఎలిజిబుల్ ఉంటాడు. అలాంటప్పుడు అతను ఎప్పుడైనా ఏ క్యాండిడేట్ అయినా ఎక్కడైనా హైయెస్ట్ పోస్ట్ మాత్రమే తీసుకుంటాడు. మిగతా పోస్టులన్నీ బ్యాక్లాగ్ ఉండిపోతాయి. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యక్తి 4కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ చెప్పింది కూడా అదే చెప్పారు వాళ్ళు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ తెలంగాణ గవర్నమెంట్ పోకముందు కూడా చాలా మంచిగా పాదర్శకంగా నింపుతాం. మేము అవరోహణ క్రమంలో నింపుతాము. ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపుతామన్నారు. కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమంటారంటే ఈ ఎన్నికల ఆడవిడో తెలియదు, లేకపోతే ఎవరి స్వార్థం అర్థం కావట్లేదు, లేకపోతే గైడ్లైన్స్ ఎవరిస్తారో వీళ్ళకి అర్థమవుతలేదు. కానీ మొత్తం ఆగం చేసి వాళ్ళ ఎన్నికల కోసము వాళ్ళ యొక్క ప్రాబల్యం వాళ్ళ సేఫ్టీ కోసమే ఆలోచిస్తారు. కానీ నిరుద్యోగుల గురించి ఏం ఆలోచిస్తలేరు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డిఎల్ నింపితే ఏమైందంటే ఎవరో క్యాండిడేట్ డిఎల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళ తాను లెటర్ తీసుకొని మళ్ళీ వాళ్ళు పీజీటీకి రాకుండా చూస్తే మిగతా వాళ్లకు వాళ్ళ తర్వాత ఉన్న ర్యాంకుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే క్యాండిడేటు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ వస్తాడు అంటే ఆ క్యాండిడేట్కు ఎక్కడో ఒకడక్కడ జాబ్ రాగానే అక్కడ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి మిగతా వాళ్ళ ర్యాంకుకు వాడు సింపుల్గా ఆఫ్ చేయొచ్చు. ఒకటే సజెషన్, మా సజెషన్ ఏంటంటే ట్రిప్ ఐడియా ఒకటి ఉంది. ఐడియా అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అతను ఎన్ని ఎగ్జామ్ రాసిండు అనేది తెలుస్తుంది. అంటే ఒక ఐడి తోటి ఫస్ట్ డిఎల్ సెలెక్ట్ అయితే ఐడి చూసుకుంటే మిగతా ఎన్నింటిలో ఆయన మెరిట్ ఉన్నాడని తీసేసి అక్కడ కట్ చేయొచ్చు. కట్ చేసి వాళ్ళకి లెటర్ తీసుకోవచ్చు, చేయొచ్చు. ఇట్లా చేస్తే మాత్రం అందరికీ న్యాయం చేస్తారు. కానీ మీరు చేసేది ఏంటంటే మేమైతే పోస్టులు నింపుతున్నామని ఆలోచన చేస్తారు తప్ప మేము నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం ఇది ఎట్టి పరిస్థితులు కాదు. ఇది తగదు, ఇది గవర్నమెంట్కు మంచిది కాదు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ గవర్నమెంట్ మాకు కావాలని మేము తెచ్చుకున్నాం. కొట్లాడి ఎంత మేము స్ట్రగుల్ చేసినామో, ఎన్నికలప్పుడు ఎన్ని చేసినామో మాకు తెలుసు. అన్ని నోటిఫికేషన్లు అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత నింపపోతే ఏదైనా అంత ఫ్రాడ్ జరుగుతున్న ఉద్దేశంలో మేము ఊర్లలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఆస్పిరెంట్ ప్రతి కుటుంబంలో 6-7 ఓట్లు మేము వేసుకొని గెలిపించుకునే ప్రయత్నం చేసినాము, గెలిపించుకున్నాం కూడా. దానికి మీరు తగ్గట్టుగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు గైడ్లైన్స్ అనేది మొత్తం మార్చేసి మేము నోటిఫికేషన్ ముందర ఒకటి ఇచ్చి ఇప్పుడేమో మేము మా ఇష్టం వచ్చి నింపుతాం, ఎన్నికల ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది కాబట్టి నింపుతామంటే ఇది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏమాత్రం శోభనీయం కాదు. ఎందుకంటే ఇది కావాల్సిందంటే మొత్తము అన్యాయం జరుగుతుంది తప్ప దీంతో న్యాయం జరగట్లేదు. మీరు ఇప్పుడు మేము అడవిడిగా అయ్యామని ఏమంటలేం. మేము 6 నెలల సంవత్సరం 10 ఏళ్ళ వచ్చింది వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు 2-3 నెలల్లో నెల రోజులనే టైం ఇచ్చేసి ఫిలప్ చేస్తామని చెప్పేసి మీరు నిరుద్యోగులకు మాత్రం అన్యాయం చేయొద్దు సార్. మీరు చేసే పద్ధతి మంచిది కాదు, మీకు శోభనీయం కాదు. ఎందుకంటే మేము చాలా రోజులు వచ్చింది, 8 సంవత్సరాలు చదువుతున్నాము, మాకు తెలుసు, మా బాధ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం మీరు అడవిడిగా ఫిలప్ చేసేసి మేము చేతులు దులుపుకుంటాం, మేము నింపినాం కదా అని మీకు పేపర్లో ఎక్కనీకి మాత్రం మేము ఫిలప్ చేస్తున్నాం అన్న ధోరణి మాత్రం చేస్తే మాత్రం నిరుద్యోగులు సహించరు. ఇది మాత్రం శోభనీయం కాదు. చాలా ఏంటంటే మేము చేసేది ఏంటంటే అవరోహణ క్రమంలో నింపాలి. ఫస్ట్ డిఎల్ తర్వాత ఆ క్యాండిడేట్ తర్వాత డిఎల్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే ఆ క్యాండిడేట్ను అక్కడ ఆపేసి ఐడి ఉంటుంది వాళ్ళు. తర్వాత డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ నింపితే అందరికీ ఆస్పిరెంట్స్కు ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందరికీ న్యాయం జరుగుతుంది. మీ గవర్నమెంట్ కూడా బాగుంటుంది. అంతేగాని మీరు ఇప్పుడు నింపిన ఫలితం ఏముండదు. మీరు ఇప్పుడు చేసిన ఫలితం కూడా అడవిడిగా నింపడం వల్ల మేము ఇప్పుడు పోయి ఇప్పుడు ఎగ్జామ్ అయినా లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ చివరి దశలో ఉంది అంటే అకాడమిక్ ఇయర్ చివరి దశలో ఉంది. ఇప్పుడు తొందరగా ఆరిపరిగా నింపి ఇప్పుడు పిల్లలకు కూడా ఏమి పోస్టులు చెప్పవలసిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి మీరు నింపాలనుకుంటే ఖచ్చితంగా పారదర్శకంగా డిఎల్ నుంచి వెళ్ళి జేఎల్ తర్వాత పీజీ తర్వాత టీజీ నింపాలని మా కోరిక. ఇట్లా చేస్తే అందరికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. ఇది మా జస్టిస్.